వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వివాదంలో నల్గొండ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ మహేందర్ ఉన్నారు. ఎక్సైజ్ కానిస్టేబుల్ వసంతతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే నల్గొండ కలెక్టరేట్ ముందు మహేందర్ భార్య జ్యోతి ఆందోళన చేస్తున్నారు. అయితే తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారంటూ ఆవేదన చేస్తున్నారు. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి, లేదంటే తనకు న్యాయం చేయాలని కలెక్టర్ను వేడుకున్న ఎస్ఐ భార్య జ్యోతి. అయితే మహేందర్ జ్యోతి దంపతులకు 2 పిల్లలున్నారు. 2 ఏళ్లుగా ఎక్సైజ్ కానిస్టేబుల్ వసంతతో అక్రమ సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది. వేరే కాపురం కూడా పెట్టాడని వాపోతుంది భార్య జ్యోతి. అయితే తనకు న్యాయం జరిగే వరకు దీక్ష చేస్తానంటుంది ఎస్ఐ భార్య జ్యోతి. అయితే అసలు ఎస్ఐ భార్య ఏమంటున్నారో బయట ఇప్పుడు చూద్దాం. నా భర్త ఎస్ఐ జాల మహేందర్ ఇక్కడ ఎస్పీ ఆఫీస్లో టాస్క్ ఫోర్స్లో వర్క్ చేస్తున్నాడండి. ఎక్సైజ్ కానిస్టేబుల్, వివాహిత, 3 పిల్లల తల్లి అండి. ఆమెకు భర్త జయగటి నరసింహ, బురుగుల వసంత. ఈమెతోటి అక్రమ సంబంధం ఏర్పడింది. సో ఆమెతోనే కలిసి ఉంటున్నాడు, మమ్మల్ని పట్టించుకోవట్లేడు. వాళ్ళిద్దరికి అక్రమ సంబంధానికి మేము అడ్డుకున్నామండి. నన్ను నా పిల్లల్ని చంపే ప్రయత్నాలు చేస్తున్నాడండి. ఈమె కత్తి తీసుకొచ్చి నా మెడ పైన పెట్టి వెళ్ళిపోవాలి, నువ్వు డైవర్స్ తీసుకొని వెళ్ళిపోవాలి, లేకపోతే మేము చంపేస్తామని ఆమె అంటుంది. నా భర్త బీబీపేటలో, కామారెడ్డి బీబీపేటలో ఎస్హెచ్ఓ చేస్తున్నప్పుడు రివాల్వర్తో నన్ను బెదిరించాడండి, చంపేస్తా అని, విడాకులు తీసుకొని వెళ్ళిపోవాలని. నేను ఎక్కడుంటే అక్కడ ఈ వసంత వస్తుందండి. నా భర్తతో ఉండడం ఈమెకు భరించలేకపోతుంది. భరించలేక నా భర్తని నాతో ఉండనివ్వదు. ఏదో రకంగా బయటకు తీసుకెళ్తారు, నన్ను కొడతారు, తిడతారు, అన్ని చేసి బయటకు తీసుకొని వెళ్ళిపోతుంది. నా భర్తకి ఈమెతోనే ఉంటున్నారు సార్. అసలు పట్టించుకోవట్లేదు, మా అన్న పనులు ఏం చూడట్లేదు. నా మదర్ వాళ్ళ ఇంట్లోనే వదిలేశాడు మమ్మల్ని. మా ఫాదర్ కూడా వీళ్ళ టార్చర్ భరించలేకనే కొట్టారు సార్. గుండెలను తీసుకొచ్చి కొట్టిపించారు. మా ఫాదర్ చనిపోయారు. మా మదర్ టోటల్గా సిక్ అయిపోయింది. ఇప్పుడు ఆమెతోనే ఉంటున్నాడు. వాళ్ళ అక్రమ సంబంధానికి మేము అడ్డున్నామని చెప్పేసి మమ్మల్ని చంపే ప్రయత్నం చేస్తున్నారు సార్. అందుకే మేము వాళ్ళ చేతిలో చచ్చేదానికంటే మాకు మెర్సీ కిల్లింగ్ కావాలని అడుగుతున్నాం సార్. నా అవయవాలు తీసి ఎవరికైనా దానం చేయండి. ఒక 4-5 6 ఇయర్స్ నుంచి జరుగుతుంది సార్. నా పెళ్ళి ఒక 10-12 ఇయర్స్ అవుతుంది. పిల్లలకి 5 ఇయర్స్ సార్, ట్విన్స్, బాబు పాప. అసలు ఏం పట్టించుకోవట్లేదు సార్, మా గురించి ఏం మర్చిపోయింది ఆయన. మమ్మల్ని ప్రాపర్టీస్ అన్నీ ఆమెకే రాసి ఇచ్చారు సార్. ఆమెకి బ్యాంక్ షూరిటీ పెట్టేసి లోన్లు తీసి జీతం అంతా ఆమెకే ఇచ్చేసి ఆమెతోనే వండుకుంటూ 3 అంతస్తుల ఇల్లు, ఔషాపూర్లో 3 అంతస్తుల ఇల్లు కట్టించిండు. వీళ్ళ తమ్ముడు కూడా జాలలింగస్వామి సర్కిల్ ఇన్స్పెక్టర్ సార్. ఆయన డీజీపీ ఆఫీస్లోనే వర్క్ చేస్తాడు. ఆయనకు చాలామంది ఆఫీసర్స్ తెలుసంట. వీళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాడు. మమ్మల్ని చంపేసినా ఏం చేసినా ఆయన కేసులు మాఫీ చేపిస్తాడంట. ఇక అదే ధైర్యంతో ఉంటున్నారు. నన్ను ఊళ్ళోకి ఒకళ్ళని చంపినా అవే కేసులు ఉంటాయంట. మా ఇంటిలో వాళ్ళందరిని చంపినా అవే కేసులు అని అంటున్నాడు సార్. డిపార్ట్మెంట్కే సపోర్ట్ అంట, అదే చెప్తున్నాడు. లోపల ముసుగులో ఎవరికి తెలియదు. మేమంతా ఒకటే ఉంటాము, ఆఫీసర్స్ మేమంతా ఒకటి ఉంటాము. మాకు తెలియదే ఇంత పని చేస్తున్నామా, ఇంతవరకు అసలు నీకు న్యాయం జరుగుతుందా, జరగదు కూడా అని ఇట్లా చెప్తున్నాడు. ఓకే, కేసు పెట్టాను అని బెదిరిస్తున్నారు సార్. కేసు పెడితే శాశ్వతంగా మా అమ్మోళ్ళ ఇంట్లోనే ఉంచేస్తాడంట మమ్మల్ని. నీ బతుకంతా కోర్టుల చుట్టూ తిరగడమే, ఆఫీసుల చుట్టూ తిరగడమే సరిపోతుంది, కోర్టు చుట్టూ తిరగడమే సరిపోతుంది, నీకు ఎటువంటి న్యాయం జరగదు. మేము ఈ లోపు అన్ని ప్రాపర్టీస్ మొత్తం సంపాదించుకున్నారు సార్. ఆమె పేరు మీదనే రాసి ఇచ్చేసారు ప్రాపర్టీస్ అన్ని. ఆమెతోనే ఉంటున్నాడు ఇప్పటికి కూడా. షూరిటీ మాది. నా పేరు జ్యోతి సార్. మా అత్తగారు ఊరు ఒట్టుమర్తి. కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా కుటుంబాలు రోడ్డున పడుతున్న ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా ఓ పోలీస్ అధికారి వివాహిత అయిన కానిస్టేబుల్తో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భార్య పోలీసు ఉన్నతాధికారిని ఆశ్రయించింది. ఈ ఘటన పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారినట్టు కూడా తెలుస్తుంది. అయితే డీటెయిల్స్లోకి వెళ్తే నల్గొండ జిల్లాలో మహేందర్ అనే వ్యక్తి టాస్క్ ఫోర్స్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే మహేందర్ కొన్నేళ్లుగా ఎక్సైజ్ కానిస్టేబుల్ వసంతతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న భార్య జ్యోతి మహేందర్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. భర్త విషయంలో కానిస్టేబుల్ వసంతను వాదించే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ వీరిద్దరూ
తమ తీరు మార్చుకోలేదు. ఇక తాజాగా వీరిద్దరి కాల్ రికార్డ్స్ ప్రస్తుతం వైరల్గా మారాయి. అలాగే మరోవైపు భర్తతో బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా మహేందర్ భార్య జ్యోతి మాట్లాడుతూ 5-6 ఏళ్లుగా వసంత్తో నా భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అప్పటి నుంచి నన్ను హత్య చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నాడు అని చెప్తుంది. సర్వీస్ రివాల్వర్తో నన్ను చంపుతానని బెదిరిస్తున్నాడు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదని అంటుంది. మహేందర్ను శాశ్వతంగా సర్వీస్ నుంచి తొలగించాలి, నాకు నా పిల్లలకి న్యాయం చేయాలి, లేకపోతే మాకు మెర్సీ కిల్లింగ్ అవకాశం కల్పించాలి. వసంత్కి ఇప్పటికే పెళ్ళి అయిపోయింది. ఆమె భర్తకు ఈ విషయం చెప్పినా పట్టించుకోవడం లేదు. అలాగే వసంత కూడా నాపై దాడి చేసింది, నన్ను కొట్టి ఇంట్లో ఉన్న బంగారు నగదు కూడా ఎత్తుకెళ్ళింది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది అయితే భార్య జ్యోతి.